కాబట్టి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ప్రతి మోసం మీద మనం గలం విప్పాలి. అది సాహిత్యకారులైనా, రచయితలైనా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరం కూడా వీటిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ అనుకుంటారేమో ఇవాళ మరి వాళ్ళ పప్ప అధికారంలో లేరు కాబట్టి ప్రశ్నించమంటున్నారని. నేను అంతకుముందు కూడా చెప్పేదాన్ని, కవి ఎప్పుడైనా కూడా ప్రజల పక్షమే ఉండాలి. పాలకులు ఎవరైనా వారిని ప్రశ్నిస్తూ ఉంటేనే పనులు ఇంకా మంచిగా చేయగలుగుతాం. కాబట్టి నా పేరులోనే కవిత ఉన్నది, నేను ఎప్పటికైనా మీ పక్షమే ఉంటా. కాబట్టి ఎవరు పవర్లో ఉన్నా సరే ప్రశ్నించాల్సిందే అనేటటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, మాట్లాడడానికి అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఈరోజు కేవలం తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుంటూ, వారి కుటుంబాల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, ఆనాడు పోరాటంలో పాల్గొన్న విద్యార్థి నాయకులను గుర్తు చేసుకుంటూ, యువమిత్రులను గుర్తు చేసుకుంటూ, బతుకమ్మలెత్తి బోనాలెత్తి మాకు తెలంగాణ కావాలని నినదించినటువంటి మా మహిళా సోదరీమణుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, అందరికన్నా ఎక్కువ మరి బాపు కేసీఆర్ గారు నిలబడి ఇగో గీ తొవ్వలబోతే తెలంగాణ వస్తుందని మనందరికీ కూడా ఒక దిక్సూసిగా, ఒక దారిదీపంగా తెలంగాణ ఉద్యమాన్ని వారు మలచినటువంటి తీరుని మరొకసారి గుర్తు చేసుకుంటూ, అందరికీ కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.